కూటమి ప్రభుత్వ వైఫల్యంతోనే తిరుపతిలో తొక్కిసలాట జరిగి 6గురు మృతి చెందారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు ఒమ్మి రఘురాం అన్నారు. ఈ మేరకు జగ్గంపేటలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అసమర్థ పాలనతో రాష్ట్ర ప్రజలు అన్ని రకాలుగా నష్టపోయారని అన్నారు. కలియుగ దైవాన్ని రాజకీయానికి వాడుకొని గతంలో చాలా అపచారం చేశారని ఆరోపించారు. టికెట్ కౌంటర్ వద్ద కనీస ఏర్పాట్లు చేయటం, తగినంత పోలీసు సిబ్బందిని నియమించడం కూటమి ప్రభుత్వం పాలక మండలి టీటీడీ వైఫల్యం చెందాయని విమర్శించారు. రోజు మరి దేవుని దర్శించుకున్నప్పుడు కూడా జరగనటువంటి సంఘటనలు ఈరోజు జరుగుతూ ఉన్నాయంటే కేవలం ఇది కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా మరి దీని మీద ఏ విధమైనటువంటి స్పందన, క్షమాపణలు చెప్పడం కాదు, బాధ్యులైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకునే దిశగా అందరూ ప్రయత్నం చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా, ఏ తప్పు జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక భయం వీళ్ళందరికీ కూడా. ఆయన యొక్క ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు జరిగిందని మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తీసుకున్నటువంటి అన్ని నిర్ణయాలు మీరు కొనసాగిస్తూ ఉన్నారా? దీని మీద ఎందుకు నిజంగా మీరు పునరాలోచన చేయలేకపోయారు, మార్చుకోలేకపోయారు? నిజంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లేటువంటి కార్యక్రమమే కానీ మీ యొక్క తప్పిదాలు, మీ అసమర్థత, మీ చేతగానితనాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద తోయటం అనేది మీ చేతగానితనంగా తెలియజేస్తూ, మరి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మాట్లాడడం కన్నా కూడా ప్రజలకి మేలు చేయండి, ఇచ్చినటువంటి హామీలు అమలుపరచండి. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడు కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారని అంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు పండుగ రోజుల్లో కూడా ప్రభుత్వం మీద నమ్మకంతో మీరేదో చేస్తారనేటువంటి ఆలోచనతో జగన్ గారు చేశారు, అంతకు మించి ఈ కూటమి ప్రభుత్వం చేస్తానంటుంది. పవన్ కళ్యాణ్ గారు హామీలు ఇస్తా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారిని నమ్మలేకపోయినా పవన్ కళ్యాణ్ గారు ఇప్పిస్తాడనేటువంటి ఆలోచనతో పేద ప్రజలు ఓట్లేస్తే ఈ రోజుకు ఒక్క రూపాయి పేద ప్రజలకు మేలు చేసినటువంటి పరిస్థితి లేదు. ఏ ఒక్క హామీని సూపర్ 6లో ఏ ఒక్క హామీని పూర్తి స్థాయిలో అమలుపరిచినటువంటి పరిస్థితి కూడా లేదు. మీరు అమలుపరచండి, పేదలకు మంచి చేయండి. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయాలకు వాడకండి. ఏ చిన్నదే జరిగినా సరే జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టడం కాకుండా సమర్థవంతమైనటువంటి పాలన, మీరు పెద్ద విజనరీ అని మాట్లాడుకునేటువంటి మీరు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మరి పేదలు చనిపోతున్నారు. పుష్కరాల్లో ఆ రోజు 28 మంది చనిపోయినా, గతంలో మీరు చేసినటువంటి మీటింగుల్లో జనాలు చనిపోయినా, ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో అమాయకులు చనిపోయినా, ఇదంతా కూడా మీ పాలనలో జరుగుతున్నటువంటి అసమర్థమైనటువంటి పాలన వల్ల జరుగుతూ ఉంది. కాబట్టి తక్షణంగా నిర్ణయాలు తీసుకోండి. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. తూతూ మంత్రంగా 4 అధికారులను సస్పెండ్ చేయడం, పోలీసు అధికారుల మీద మొత్తం అంత వైఫల్యాన్ని నెట్టడం అనేది సరైనది కాదు. పాలక మండలిని తక్షణమే రద్దుపరచండి. చైర్మన్ కానీ ఇతర బోర్డు మెంబర్లు కానీ తక్షణమే రద్దుపరిచి, ఎవరైతే దేవుడి మీద భక్తి ఉందో, ఎవరైతే ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన ధోరణి ఉందో, ఎవరైతే భక్తుల యొక్క మనోభావాలను కాపాడతారో అటువంటి వాళ్ళని ఎంపిక చేసి టీటీడీ చైర్మన్గా నియమించి కొత్త బోర్డును నియమించాలని చెప్పి డిమాండ్ చేస్తూ, మరి ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాలకి 25 లక్షల రూపాయలు ఇవ్వడంతో సరి చేసుకుంటే సరికాదు. వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలి. ఎవరైతే మరి క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళని కూడా పూర్తి స్థాయిలో మరి బాగయ్యేటంత వరకు ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ, మరి మరొకసారి మరి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి అంశాన్ని ప్రతి పేదవాడు పరిశీలన చేస్తూ ఉన్నాడు.